థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన హైదరాబాద్లో నా సినిమా తమిళ్లో తెలుగు ట్రైలర్ లాంచ్ అవబోతుందని. సో నేను ఒక 3-4 years ముందు పిట్ట కథలో ఒక ఆంథాలజీ సిరీస్ చేశానండి. తరుణ్ భాస్కర్ గారు డైరెక్ట్ చేశారు. అది నా ఫస్ట్ సినిమా, ఫస్ట్ లాంచ్ as a lead, and that happened with Netflix. సో దాని తర్వాత మళ్ళీ తమిళ్లో ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్ నెట్ఫ్లిక్స్లో రాబోతుందని. ఇంకా మనకి లాంగ్వేజ్తో ప్రాబ్లం లేదు కదండి. నెట్ఫ్లిక్స్ అంటే అన్ని భాషలు ఉంటాయి, అన్ని లాంగ్వేజ్ చూడొచ్చు, హ్యాపీగా మన ఇంట్లో కూర్చొని చూడొచ్చు. మా ఇంట్లో అయితే ఒక్క సినిమా అవుతుంది, అన్నీ చూస్తారు. సో ఐ నో దట్ నెట్ఫ్లిక్స్ విల్ టేక్ దిస్ without any boundary. So firstly, thanks to Sagar sir for saying ఇంత మంచి మాటలు తెలుగులో నా గురించి చెప్పినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకుందామని అనుకున్నామండి. పిల్లలు చూశారు కదా, కానీ దాని తర్వాత అనిపించింది ఊరికే అంటే అమ్మాయి వెళ్ళాలా పెళ్లి తర్వాత అబ్బాయి వాళ్ళ ఇంటికి, అదే ఎక్కడి నుంచి వచ్చింది ఆ రిచువల్ అంతా పక్కన పెడితే అబ్బాయి రావచ్చు కదా అనిపించింది. అంటే మేము మమ్మీతో కూడా మాట్లాడుతున్నప్పుడు యూజువల్గా మమ్మీ ఏమంటారు, నువ్వు పెళ్లి చేసుకున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దే, నువ్వు ఇల్లరికము మీ హస్బెండ్ని ఇంటికి వెళ్ళించుకుందాము అని అంటారు. అది పాసిబుల్ అని అడిగేదాన్ని నేను. అడిగితే లేదు అలా చేసుకున్నాము, ఈ జనరేషన్లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అనేవారు అనమాట. సో ఐ థింక్ దట్ హ్యాపెన్ ఇన్ ద మూవీ ఫస్ట్. సో ఈ సినిమాలో కూడా ఐ థింక్ కష్టపడి పాపం బట్టలు ఉతికి బాసనలోని అన్నీ చేసి ఇవన్నీ చాలా కష్టపడ్డాడండి, చాలా కష్టపడి చేశాడు. కానీ దాని తర్వాత మీరే చూడాలి ఏమైందో. అంటే ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఒక అమ్మాయి ఇంటికి వస్తే ఎలాంటి కష్టాలు, ఎలాంటి బాధలు, ఏమేమి పడతాడో అనేది మన సినిమాలో తెలుస్తుంది. ఇవన్నీ మళ్ళీ మనకి ఇమోషనల్గా ఏదో పాదము దుఃఖం అలా ఉండదు, ఎక్స్ట్రీమ్లీ ఎంటర్టైనింగ్ ఉంటుంది. లైక్ సినిమా ట్రైలర్ చూసారు కదా, రాధికా మామ భాస్కర్ సార్ చింపేశారండి. అంటే నవ్వి